మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించలేం. సుప్రీంకోర్టు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ. కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పు. రిజర్వు ఎన్నికలను నియంత్రించే అధికారం మాకు లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఈసీ పనితీరును నిర్దేశించలేం. ఈవీఎంలపై ఉన్న డౌట్లన్నింటినీ ఈసీ క్లారిఫై చేసింది. కేవలం అనుమానాన్ని బేస్ చేసుకొని ఆర్డర్లు ఇవ్వలేం. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉండడంతో బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్ళిన యూరోపియన్ దేశాల్లోని అంశాలకు మన దేశంలోని అంశాలకు చాలా తేడాలున్నాయి. దాన్ని మన విధానంతో పోల్చలేం. సుప్రీంకోర్టు. బుధవారం మిర్యాలగూడలో జరిగిన రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్, 12 సీట్లు ఇస్తే సర్కారు మెడల్ వంచుతాం, భూమి ఆకాశం ఒక్కటేళ్ల పోరాడతాం. కేసీఆర్ జైళ్లకు తోకమంటలకు కేసీఆర్ భయపడతాడా? కేసీఆర్ ప్రజలకు కాంగ్రెస్కు మధ్య పంచాయతీ పడ్డది. ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యలే. మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలితే ప్రపంచమే మునిగినట్టు చేసిండ్రు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి నీళ్లు రాకుండా చేశారని కామెంట్. బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ధీమా. మిర్యాలగూడ సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను 10 నుంచి 12 సీట్లలో గెలిపిస్తే భూమి ఆకాశం ఒక్కటయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను జైళ్లకు భయపడటోని కాదని పేర్కొన్నారు. తొలి రోజు బస్సు యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ సూర్యాపేటలో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలను కాంగ్రెస్ మోసం చేసి గద్దెనెక్కిందని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి అన్ని పనులు చేయిస్తానన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని, చెర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారు. ఈ జైళ్లకు తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. 15 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడిన, కులం మతం వర్గం అనే తేడా లేకుండా చూసిన అలాంటి నన్ను పట్టుకొని పేగులు తీసి మెడలో వేసుకుంటానని అంటాడా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ విధంగా రోడ్ షోలో నిన్న మిర్యాలగూడ సూర్యాపేట జిల్లాల్లో ఈ విధంగా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ విధంగా కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయిస్తామని ఈ విధంగా కేసీఆర్ తెలియజేశారు. ఈ విధంగా నేను ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ని పట్టుకొని ఈ విధంగా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అన్నట్టుగా కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. నువ్వు కట్టిన అద్భుతమేందో కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాంరా. మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కడితే 3 ఏళ్లకే ఎట్లా కూలింది? కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పెగ్గేసి కాళేశ్వరం డిజైన్ గీసినవా? బయట ప్రగల్భాలు పలుకుడేంది? అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినావు? హరీష్ రావు రాజీనామా లేఖ జేబులో పెట్టుకో. 15 ఆగస్టు రోజు నీతో మాట్లాడతా. సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తాం. కేసీఆర్ మోడీ బొమ్మ బరుసు లాంటోళ్ళని విమర్శ. వరంగల్ సభలో ప్రసంగం. మెదడును కరిగించి రక్తాన్ని దారబోసి కాళేశ్వరాన్ని కట్టినట్లు కేసీఆర్ చెప్తున్నారని, అట్లా మెదడును కరిగించి కడితే 3 ఏళ్లకే ఎందుకు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్కు సూటిగా సవాల్ విసురుతున్న నువ్వు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమేందో, నీ అద్భుతం తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ఉపయోగమో కాళేశ్వరం దగ్గరనే కూర్చొని చర్చిద్దాం రా. మేమందరం వస్తాం, ఆడనే కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, శుద్ధశుద్ధి ఉంటే రా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. విధంగా కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాం రా అని కేసీఆర్కు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సవాల్ విసిరారు. హరీష్ రావుని రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో, ఏం జరిగినా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం అని హరీష్ని ఉద్దేశించి రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోవాలన్నట్టుగా ఈయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 64% పాస్. ఇంటర్ ఫలితాలు రిలీజ్. ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్. గతేడాదితో పోలిస్తే సెకండ్ ఇయర్లో పెరిగిన పాస్ పర్సంటేజ్. నేటి నుంచి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఛాన్స్. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. 30న 10th రిజల్ట్స్. మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు. కరీంనగర్కు వెల్చాల రాజేందర్రావు, హైదరాబాద్కు వలీవుల్లా సమీర్, ఖమ్మం టికెట్ రఘురామరెడ్డికి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న.
నా పోరాటమే నా బలం, అభివృద్ధి మోడీ నా ప్రచార అస్త్రాలు, 3 లక్షల మెజార్టీతో గెలుస్తా, ప్రధాని సహకారంతో కరీంనగర్కు 12,000 కోట్లు తీసుకొచ్చిన, ప్రజల కోసం మాట్లాడి అత్యధిక కేసుల పాలైన నేతను నేను. వెలుగు ఇంటర్వ్యూలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసి ప్రయత్నాలు. కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కారు చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కారు. నాటి ప్రభుత్వంతో అంటకాగిన 5-6 ఐఏఎస్లలో తీవ్ర ఆందోళన. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తమ ఘనత చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు తాజాగా కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లలో బయటపడ్డ అక్రమాలను, ఫోన్ ట్యాపింగ్ తదితర భాగవతాలను మాత్రం ఆఫీసర్లపై రుద్దుతున్నారు. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్ నన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం డిజైన్ గీసేందుకు నేనేమైనా ఇంజనీర్నా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను దగ్గర నుండి ఛత్తీస్గఢ్ కరెంటు కొన్నానని ఇన్నాళ్ళు చెప్పిన ఆయన నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతా ఈఆర్సీ ఉన్నతాధికారులే చూసుకున్నారని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా డిపార్ట్మెంట్ వ్యవహారం అంటున్నారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి కాళేశ్వరం నుంచి కరెంటు కొనుగోలు దాకా, ధరణి నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా అన్ని తామై వ్యవహరించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీరా బయటపడుతున్న లోపాలకు, ఆరోపణలకు తమను బలిపశువులను చేయడాన్ని ఆఫీసర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలై పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు అందాయి. పంప్ హౌజ్ల ఎత్తు తగ్గించింది ఎవరు? ఎఫ్ఐఆర్. ఫుల్ రిజర్వాయర్ లేవర్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్లు నీట మునిగాయని బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసిన పెంటారెడ్డి స్వయంగా చెప్పారు. అన్నారం పంప్ హౌస్ను 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో, కన్నెపల్లి పంప్ హౌస్ను 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీనివల్ల 2022 జూలై 14న వచ్చిన గోదావరి వరదల్లో 2 పంప్ హౌజులు నీట మునిగాయని ఆయన అన్నారు. ఎత్తు తగ్గింపు నిర్ణయం కూడా అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన నేత నుంచే వచ్చిందని ఆరోపణలున్నాయి. ఇప్పుడు దీనికి సైతం ఎవరిని బాధ్యులను చేస్తారోనని చర్చ జరుగుతుంది. ఈ విధంగా పంప్ హౌస్లను ఎత్తు తగ్గించారు. ఇంజనీర్లను చెప్పిన దానికంటే బీఆర్ఎస్ ముఖ్య నేతలు వచ్చి ఆయనను ఎత్తు తగ్గించాలన్నట్టుగా సూచించడం జరిగింది. ఈ విధంగా కాళేశ్వరం అన్నీ చేసిందంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి అధికారులపైన నెట్టుతుంది అన్నట్టుగా ఇక్కడ తప్పంతా అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్దేశించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. జేఈఈ మెయిన్లో మనోళ్ళే టాప్. దేశవ్యాప్తంగా 56 మందికి 100%, అందులో 15 మంది తెలంగాణోళ్ళే. ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ. జేఈఈ మెయిన్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మంది 100% స్కోరు సాధిస్తే అందులో అత్యధికంగా 15 మంది తెలంగాణ స్టూడెంట్సే ఉన్నారు. జేఈఈ మెయిన్ 2024 ఏప్రిల్ సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ బుధవారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ gmain.nta.ac.inలో అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాలతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు, ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్స్, రాష్ట్రాల వారీగా టాపర్ల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ను 2 సెషన్ల జనవరి, ఏప్రిల్లో నిర్వహించింది. తాజాగా 2వ సెషన్ను ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నిర్వహించగా సెషన్ 2 పరీక్షకు 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2 సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్ను పరిగణలోకి తీసుకుని ఎన్టీఏ మెరిట్ లిస్టును విడుదల చేసింది. వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు. ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. మోడీ జనం బతికినా మరణించినా దోచుకోవడమే ఆ పార్టీ పని. ఆస్తులతో పాటు రిజర్వేషన్లు కొల్లగొట్టేందుకు ప్లాన్. మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్కు వెన్నుపోటు పొడిచారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో మోడీ ఫైర్. ప్రజల సంపద పంచుతామని నేను అనలే. నా కామెంట్లను మోడీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్లను గుర్తించేందుకే ఈ సర్వే. కులగణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా. సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. అసలు సమస్యలపై మోడీ మాట్లాడతలేరు. ప్రియాంక గాంధీ మనీ మీడియాతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్. సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని మాత్రమే అన్న రాహుల్. అప్రూవర్లను బెదిరించి లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయి.
ఇండోస్పిరిట్లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, నెలకు 1,00,000 జీతం, బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో ఈడీ వాదనలు. ముగిసిన విచారణ మే 6న తీర్పు. ఈ విధంగా అప్రూవర్లను బెదిరించిందంట కవిత. మెయిన్ సూత్రధారి, ముఖ్య సూత్రధారి, ప్రధాన నిందితురాలు కవితగా ఇక్కడ ఈడీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. తీన్మార్ ఇంటర్ ఫలితాలు. మా వాడి ఫలితాలు వచ్చాయి, మా ఆయన పరీక్షలకు ప్రిపేర్ అవుతుండు. ఈ విధంగా ఇంటర్ ఫలితాలు ఉద్దేశించి తీన్మార్ వార్తలు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.